అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నేను చెప్పినాను కదా ఎగ్ బాయిల్ చేసుకున్న 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మసాలా ఎగ్ చేస్తా ఉన్నాను, మీరే చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది కడాయి పెట్టాను, ఆల్రెడీ హీట్ అయిపోయింది. దాంట్లో ఆయిల్ పోస్తున్నా, కొంచెం పోస్తున్నా, మళ్ళీ సరిపడా ఆయిల్ మళ్ళీ వేస్తాను. చూడండి ఈ రెసిపీ. ఇది హీట్ అయ్యేంత వరకు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. చూడండి, అల్లం పేస్టు, కొత్తిమీర, కారము, పసుపు, ఉప్పు అండి వేస్తాను. గరం మసాలా అండి, గరం మసాలా. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తానో. సాల్ట్ మర్చిపోయాను ఫ్రెండ్స్. చూడండి, ఇది హీట్ అయిపోయింది. ఈ గుడ్లు ఇప్పుడు హీట్ అయిపోయింది, వేస్తాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కోడి గుడ్లు కదా, కొంచెం చిటపట ఉంటుంది, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ పాప లేదండి, లేకపోతే హెల్ప్ చేస్తుంది, అందుకే ఇలా చేస్తూ ఉన్నాను. మూసి పైన పడింది, అందుకే తిప్పినాను. ఆయిల్ మొహం మీద పడింది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్, 2 స్పూన్స్ ఇలా బ్రౌన్ కలర్ రావాలి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంత ఫ్రై అయితే చాలు. సిమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ ఒక దాంట్లో ఇలా వేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ వేడిగానే ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో అల్లం పేస్ట్ వేస్తాను. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని, ఎందుకంటే పచ్చిని వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా వెరైటీ వంటకాలు కూడా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలా అయిపోయింది ఫ్రెండ్స్, 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, కారం అండి, కొంచెం ఉంటేనే బాగుంటుంది. కారము, పసుపు, కొత్తిమీర, ఉప్పు అండి. నేను లాస్ట్లో మిరియాల పౌడర్ వేస్తానండి, పెప్పర్ పౌడరు. తగిన ఉప్పు వేసి బాగా కలుపుకుంటాను ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఇట్లా వదిలేయాలి. వదిలేస్తే పచ్చి వాసన మొత్తం పోతుంది ఫ్రెండ్స్. దాంట్లోనే కొంచెం గరం మసాలా, వేసినాను. ఒక చేతితో చేస్తూ ఇంకొక చేతితో షూట్ చేస్తూ ఉన్నాను. అది ఇటు తిరుగుతూ ఉంది. ఏంట్రబ్బా ఇది ఇట్లా చేస్తూ ఉందని అనుకోవద్దండి, అది కూడా చెప్తా ఉన్నాను.
మా పాప లేదు, మా పాప ఉంటే మా పాప షూట్ చేస్తుంది. ఇప్పుడు ఉడికింది. దాంట్లో చూడండి మిరియాలు దంచుకొని వేస్తున్నానండి. ఉట్టి మిరియాలు ఏం లేదు. ఇది ఒకసారి కలుపుకుందాం మొత్తం బాగా. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఫ్రెండ్స్ మసాలా అంతా. ఇప్పుడు కోడి గుడ్లు ఉన్నాయి కదా, అది వేగనిద్దాం. ఈ కోడి గుడ్ని ఇప్పుడు ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. మధ్యలో చూడండి మీరు, మధ్యలో స్మెల్ ఇట్లా కట్ చేస్తాను అన్నమాట. మధ్యలోనే కట్ చేస్తాను. ఉల్లిపాయ కూడా బాగుంటుంది, కానీ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ కోడి గుడ్లని మేము ఈ మిశ్రమంలో వేస్తాము. ఒకటొకటిగా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి పగిలిపోయినాయి ఏం టేస్ట్ ఉంటుంది అనుకోవద్దండి. దాని టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు అట్లా మగ్గుదాం. ఎందుకంటే చూడండి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. మసాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మసాలా ఇట్లా అవుతుంది. చూడండి తగిలింది బాగా. మళ్ళీ ఎగ్గుని తిప్పుకోవాలన్నమాట. లైట్గా వేస్తాను ఫ్రెండ్స్ మసాలా, పిల్లలు తినరు కాబట్టి. చూడండి ఎంత బాగుందో ఎగ్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై. మీరు టేస్ట్ చూసి చూడండి. అస్సలాము అలైకుం. మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను.